ఈ సృష్టిని చుట్టుముట్టిన ఒక భయంకరమైన విషం, తక్షకుడు. పగతో రగిలిన అగ్నిగుండం, లక్షల పాముల మరణం. స్వర్గాధిపతి ఇంద్రుడ్నే వణికించిన మహాసర్పయాగం. మృత్యువు కాచుకు కూర్చున్న భయానక రాక్షసవనం. చావును జయించి పుట్టిన మృత సంజీవని అద్భుతం. ఒక్క శాపం ఒక రాజు యవ్వనాన్ని ఎలా బూడిద చేసింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. శమీకముని మెడలో పాము వేసి పరీక్షిత్తు తప్పు చేశాడు. శృంగిశాపంతో తక్షకుడు రాజును చంపాడు. జనమేజయుడు పగబట్టాను. తన తండ్రి మరణం గురించి తెలుసుకున్న జనమేజయుడు మంత్రుల సలహాతో సర్పయాగానికి సిద్ధమయ్యాడు. లోహితాక్షుడు అనే సూతుడు ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని హెచ్చరించాడు. రాజు అది లెక్క చేయక యాగం జరిగేతంతకాలము లోహితాక్షుణ్ణి రానివ్వవద్దని ఆజ్ఞాపించి యజ్ఞదీక్ష తీసుకున్నాడు. యాగం ఆరంభమయ్యింది. మంత్రాల శక్తికి ఎక్కడెక్కడి సర్పాలు వచ్చి అగ్నిగుండంలో పడిపోతున్నాయి. వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది. సర్పజాతి నాశనమవుతోంది. తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణుజొచ్చాడు. ఇంద్రుడు, భయపడకు, నా వద్దనే ఉండు అని అభయమిచ్చాడు. సర్పవినాశనం చూసి వాసుకి తన చెల్లెలైన జరత్కారువుతో నీ కొడుకైన ఆస్తికుణ్ణి పంపి ఈ యాగం ఆపు అన్నాడు. తల్లి ఆజ్ఞతో ఆస్తికుడు యాగశాలకు వెళ్లి రాజును రిత్విక్కులను వేదమంత్రాలతో స్తోత్రం చేశాడు. జనమేజయుడు ఆస్తికుడి తేజస్సు చూసి ముచ్చటపడి, బాలక, నీకు ఏం కావాలో కోరుకో అని వరమిచ్చాడు. వెంటనే ఆస్తికుడు సర్పయాగం నిలపమని కోరాడు. మాట ఇచ్చినందున జనమేజయుడు యాగం ఆపక తప్పలేదు. సర్పయాగం ముగిశాక జనమేజయుడు తన పూర్వీకుల కథలు చెప్పమని వైశంపాయనుణ్ణి అడిగాడు. నహుషుడి కొడుకు యయాతి. ఆ కాలంలో శుక్రుడు దానవులకు గురువు. కచుడు అతని వద్దకు విద్య కోసం వచ్చాడు. కచుడు శుక్రుడి కుమార్తె దేవయానికి సంతోషం కలిగిస్తూ అక్కడ విద్య నేర్చుకోసాగాడు. కచుడు బృహస్పతి కొడుకని తెలిసి దానవులు అతన్ని చంపి ముక్కలు చేసి తోడేళ్లకు వేశారు. శుక్రుడు మృత సంజీవినితో బతికించాడు. మళ్లీ కచుడు వస్తే దానవులు చంపి సముద్రంలో కలిపారు. మూడవసారి దానవులు కచుణ్ణి బూడిద చేసి కల్లులో కలిపి శుక్రుడి చేత తాగించారు. శుక్రుడు మంత్రం చదవగా కచుడు శుక్రుడి పొట్టలోంచి పలికాడు. శుక్రుడి పొట్టలోనే అతనికి విద్య నేర్పాడు.
కచుడు పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి మృత సంజీవనితో చనిపోయిన గురువును తిరిగి బతికించాడు. వెళుతున్న కచుణ్ణి దేవయాని పెళ్ళాడు అని అడిగింది. కచుడు, నువ్వు గురుపుత్రివి, నాకు చెల్లెలివి అని నిరాకరించాడు. కోపంతో దేవయాని నీ విద్య ఫలించదు అని శపించింది. కచుడు, నిన్ను బ్రాహ్మణుడు పెళ్ళాడడు అని ప్రతిశాపమిచ్చాడు. ఒకనాడు శర్మిష్ఠ దేవయాని వనవిహారానికి వెళ్లారు. పొరపాటున శర్మిష్ఠ దేవయాని చీర కట్టుకుంది. బెత్సగత్తెవి, నా సీర కడతావా అని శర్మిష్ఠ అహంకారంతో దేవయానిని నిందించింది. కోపంతో శర్మిష్ఠ దేవయానిని ఒక పాడుబడ్డ బావిలో తోసేసి వెళ్ళిపోయింది. అటుగా వచ్చిన రాజు యయాతి బావిలో ఉన్న దేవయానిని చూసి తన చేతిని అందించి పైకి లాగాడు. నా చేయి పట్టుకున్నావు కాబట్టి నువ్వే నా భర్తవి అని దేవయాని యయాతిని వరించింది. దేవయాని జరిగిన అవమానం తండ్రికి చెప్పగా శుక్రుడు కోపించి రాక్షసరాజు వృషపర్వుణ్ణి బెదిరించాడు. దేవయాని పంతంగొద్దీ శర్మిష్ఠ ఆమెకు దాసీగా వెళ్లడానికి ఒప్పుకుంది. యయాతితో దేవయాని పెళ్లి వైభవంగా జరిగింది. శర్మిష్ఠ దాసిగా వారితో వెళ్ళింది. కొంతకాలానికి అశోకవనంలో ఒంటరిగా ఉన్న శర్మిష్ఠను యయాతి కలుసుకున్నాడు. నేను కూడా నిన్ను వరించాను అని శర్మిష్ఠ కోరగా యయాతి ఆమెతో రహస్యంగా కాపురం చేశాడు. శర్మిష్ఠకు 3 కొడుకులు పుట్టారు. దేవయాని ఆ పిల్లలను చూసి ఆశ్చర్యపోయింది. మీ తండ్రి ఎవరు అని అడగ్గా పిల్లలు యయాతిని చూపించారు. దేవయాని నివ్వెరపోయింది. నిజం ఒప్పుకున్న శర్మిష్ఠతో దేవయాని గొడవపడి ఏడుస్తూ తండ్రి వద్దకు వెళ్ళింది. యయాతి చేసిన ద్రోహం విని శుక్రుడు ఇప్పుడే ముసలివాడివైపు అని శపించాడు. ఆ క్షణమే యయాతి యవ్వనం కోల్పోయి వృద్ధుడిగా మారిపోయాడు. యయాతి తన వృద్ధాప్యాన్ని చూసుకుని రోదించాడు. కథ ఇంకా ఉంది. యయాతి వృద్ధాప్యంతో కథ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్లో కొనసాగుతుంది.